సిరికొండ మండలం తూంపల్లి గ్రామంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని ధర్నా నిర్వహించి గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికులను పూర్తిగా విస్మరించి వ్యవసాయ కూలీల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కూలీల పట్ల నిర్లక్ష్యం వీడకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాస్లేని ఆర్మూర్ డివిజన్ నాయకులు దామోదర్, అఖిల భారత ఐక్య రైతు సంఘం మండల సహాయ కార్యదర్శి భూమాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నికల ముందు 6 గ్యారంటీలతో ప్రజల ముందుకు వచ్చింది. అందులో ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు, కార్మికులకు 12,000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తానన్నది. అది నిజంగా సంతోషించదగ్గ విషయము. కూలీలు దాన్ని స్వాగతించిర్రు. గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిర్రు, దాని పార్టీని గెలిపించిర్రు, అధికారం చేజిక్కించుకున్నది. అయితే ఈ 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ ఇంకా హామీలను నెరవేర్చలేదు. దానికి 12 రకాల కొర్రీలు పెడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. తొందరగా ఉపాధి కూలీలకు 12,000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయాలని, నువ్వు ఏదైతే నిబంధన పెడుతున్నావో NREGSకు 20 రోజులు కంపల్సరిగా పనికి పోవాలనే నిబంధనను తొలగించాలని, 3 ఎకరాల లోపున్నటువంటి ప్రతి రైతును కూలీ కింద లెక్కగట్టాలని, గ్రామ పంచాయతీ నుంచి కూలీలందరికీ ID కార్డు ఇవ్వాలని ఈ మొత్తం వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తొందరగా ఈ కూలీలందరికీ ఆత్మీయ భరోసా కల్పించాలని మేము వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీగా తెలియజేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తూంపల్లి గ్రామంలో పంచాయత్ సెక్రటరీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీన్ని ఈ సర్వే చేసి పంచాయత్ సెక్రటరీ గారు